కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము. ఇలా చేరువచ్చిన మనమందరం కూడా కలిసి చదువుదాం. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. మరలా, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును. ప్రభువుకు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటా. ప్రేమగల మా తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. పాటల్లో సహాయపడుతూ వచ్చి నీ ప్రజలకు ఏ మాటలైతే ఈ గ్రంథము నుంచి అవసరమై ఉన్నవో అవసరమైన మాటలు వారికి అనుగ్రహించుకుంటూ రండి. ఆత్మతో సత్యముతో దేవా నిన్ను ఆరాధించే ప్రజలుగా ఉండుట కొరకే సిద్ధపరచండి. ఆ శక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై నేను సేవించే ప్రజలుగా ఉండుట కొరకే సిద్ధపరచండి. దేవా నీ దాసుని శిలువచేత మరుగు చేసుకోండి, అభిషేకించుకోండి. నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం అందించండి. ప్రభువా, నువ్వు మాట్లాడే దేవుడు. దేవా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలు మనం బ్రతికేస్తాయి. నువ్వు మాట్లాడకపోతే మేము చచ్చిపోతాం. తండ్రి, నీ మాటలు మాకు అవసరము, మాకు దయచేయండి. నిత్య జీవంతో కూడా మాటలు మాకు దయచేయండి. చేరువచ్చిన వారందరినీ దీవించు తండ్రి. ఇంకెవరైతే నిర్లక్ష్యంగా సమయాన్ని సద్వినియోగంలో చేసుకోలేకపోయిన వారు ఉంటున్నారో వారిని శిక్షించేనా నీ మార్గంలో తెచ్చుకోండి. దేవా, ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారు ఉండడం సిద్ధపరచండి. ప్రభువా, నీ యొక్క దాసుని యొక్క కంఠాన్ని కూడా ముట్టండి, బాగు చేయండి. నీ ప్రజలకు ఏ మాటలు అయితే అవసరం ఉన్నవో వాటిని దేవా బోధించే కొరకాయ, బయలుపరచే కొరకాయ అభిషేకించుకోండి. కానీ కనిపించిన చేడు శక్తులను నజరుడైన యేసు నామములో గద్దిస్తూ నామం దూరపరచండి. నీ ప్రభావం ఈ స్థలంలో ఉంచండి. శబ్దంత్రాలు, లైవ్ పవరు కూడా మీ స్వాధీనం ఉంచుకోనండి. ఆలయంలో ఉన్నవన్నీ కూడా నీకే మహిమ ఘనత ప్రమారుమించట్లుగా సహాయపడుతూరండి. కృపతో నింపండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పారు. దేవా, మరి ఆత్మను కలిగి నేను ఆరాధించే ప్రజలుగా ఉండుట కొరకాయ దేవా నీ ప్రజలందరినీ కూడా సిద్ధపరచండి. దేవా, వినగలే చెవులు, గ్రహించగలే హృదయం అనుగ్రహించుకుంటారండి. నీ సన్నిధి సంతోషమును మాతో ఉంచండి. నీ దాసునిపై అభిషేకం ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దావీదు తన యొక్క జీవిత యాత్రలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏ విధముగా తను ఆదరిస్తూ వచ్చాడో 27వ కీర్తన మరి ఆరంభంలోనే అంటూ ఉంటాడు. యెహోవా నాకు వెలుగుగా ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలా? అంటే దేవుడు నాకు వెలుగు రక్షణగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలా? ఆయన నా ప్రాణదుర్గమని నేను ఎవరికి వెళ్ళాలా అని తాను ప్రశ్నిస్తూ అంటాడు. 3వ వచనంలో లేక 2వ వచనంలో, నా శరీర మాంసం తిండికి దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఇక్కడ శత్రువు తొట్టుపడి కూలిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు దావీదుకు వెలుగుగా ఉన్నాడు మొదటిగా, రెండవది రక్షణగా ఉన్నాడు, మూడవది ప్రాణదుర్గముగా ఉన్నాడు, ప్రాణానికి దుర్గంగా ఉన్నాడు. కనుక మరి పలుమార్లు శత్రువు దావీదును మరి చంపాలనుకున్నప్పుడు లేక తన యొక్క శరీరాన్ని హతమార్చి చేయాలనుకున్నప్పుడు, దావీదును లేకుండా చేయాలనుకున్నప్పుడు వారే తొట్టిల్లి కూలిపోయారు. ఉదాహరణకు సౌలు గురించి మనం చూస్తాం. సౌలు దావీదుని చంపాలనుకున్నాడు, కానీ తన కత్తితో తానే పొడుచుకుని చచ్చిపోయాడు. అలాగే అబ్షాలోము దావీదును చంపాలనుకున్నాడు, కానీ తనకు తానే చెట్టుకు వేలాడి ఆకాశానికి భూమికి చెందినవాడు కాకుండా బాణముల చేత కొట్టబడి చంపబడ్డాడు.
దావీదు వారిని చంపలే, కానీ వారే చంపబడుతూ వచ్చారు. ఇలా కొన్ని అనుభవాలు మనం చూస్తే దావీదుకి అలాగే ఇష్పీ బెనో అనేవాడు ఆ దావీదు ఒక యుద్ధంలో సొమశీలి పడిపోయాడు. ఆడు ఫిలిష్తీయుడు, వాడు దావీదుని చంపాలి అనుకున్నప్పుడు ఆ దావీదు సేవకుల్లో ఒకడు చూచి రాజును ఆదుకొని ఏం చేసినాడండి, రాజును ఆదుకొని ఆ రాజు ఆయన ఆదుకుని రాజును రక్షించాడు, దావీదును రక్షించగలిగాడు. కనుక ఇప్పుడు దావీదు ఎలా ఉన్నాడు, సేఫ్గా ఉన్నాడు. అయితే దావీదును చంపాలనుకున్న వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళే చంపబడ్డారు, కానీ దావీదు చంపబడలేదు. కారణం ఏంటంటే దేవుడు వెలుగు, దేవుడు రక్షణ, దేవుడు ప్రాణదుర్గం. 3 అనుభవాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మరి యుద్ధానికి వచ్చినా కానీ నేను భయపడనంటాడు. నా మీదకి నన్ను బాధించే శత్రువుల మీదకి యుద్ధానికి వచ్చినా భయపడవలసిన అవసరం నాకు లేదు. నాకు ధైర్యం ఉంది. నా ధైర్యం ఏంటంటే నా దేవుడే నన్ను ధైర్యపరిచేవాడని. కనుక దావీదు ఎప్పుడు కూడా ఒక ఆశ తనలో ఉండేది. ఏంటి తన ఆశ అంటే యెహోవా ప్రసన్నత చూడాలని, ఆయన ఆలయములో ధ్యానించాలని, జీవితాంతము యెహోవా మందిరంలో ఉండాలని కోరుకునేవాడు. దేవుడు దావీదుకి 3 అనుభవాలు ఇవ్వడానికి కారణం అదే. ఏమై ఉన్నాడు దేవుడు? వెలుగై ఉన్నాడు, రెండవది రక్షణ అయి ఉన్నాడు, మూడవది ప్రాణానికి దుర్గమై ఉన్నాడు. అంటే ఈ 3 అనుభవాలకి కారణం ఏంటంటే దావీదు ఆ వరము ప్రభుని అడిగాడు. ఎన్ని అడిగినాడు? ఇక్కడ ఒక వరం అడిగినాడు. ఒక్క వరంలోనే ఏమేమి అడిగినాడంటే యెహోవా ప్రసన్నత నేను చూడాలి, అయ్యా నీ ప్రసన్నత చూడాలి, నీ ప్రభావం చూడాలి, నీ స్వరూపాన్ని నేను చూడాలి. రెండవది ఏమంటాడంటే ఆయన ఆలయములో నేను ధ్యానించాలి. ఎక్కడన్నాడు? దేవుని ఆలయములో నేను ఆయనను ధ్యానం చేయాలా. మూడవది ఏమన్నాడు? నా జీవితాంతము ఆయన మందిరములో నేను నివసించాలా. ఈ 3 కోరుకున్నాడు. అందుకే దావీదుకు దేవుడు వెలుగు, రక్షణ, ప్రాణదుర్గం. మరి ఈనాడు మన జీవితం ఏంటి? ఆరాధన చేయడానికి వచ్చిన మనం వంటి బ్రతుకుల్లో మనమేం కోరుకుంటున్నాం? దావీదు ఎప్పుడు కూడా దేవుని మీద ఆశ ఉండేది. ఎప్పుడు ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కూర్చుని పోదామా, ఇది చూడాలా. ఎప్పుడు ఆలస్యంగా వెళ్దామా, ఎప్పుడు బలవర్తమానానికి వెళ్దామా, ఎప్పుడు బల్లైపోకి వెళ్దాం, లేదా ఆమెనన్న టైంకి వెళ్దామా, ఇది చూడకూడదు. ఎప్పుడు ఆశతో మనం చూడాలా. వేగిరమే ఉండాలా. అర్థమైందా? వేగిరమే ఉండాలా. కానీ దేవుని మాటలు మనము ధ్యానం చేయాలా, మనసును పెట్టాలా. ఆయన మాట వింటే చాలు మనకు నిత్యజీవం దొరుకుతుంది. ఆయన మాట వింటే నిత్యజీవము దొరుకుతుంది. ఆయన మాటలు మనకి ఎలా దొరుకుతున్నాయి? దేవుడు తన దాసుల ద్వారా, వాక్యం ద్వారా మనతో మాట్లాడేవాడు ఉన్నాడు. కనుక ఆయన మాటలు మనము పెడచెవిని పెట్టకూడదు. నిజంగా దావీదు యొక్క జీవితంలో ఎప్పుడు కూడా దేవుని మందిరం ఉండాలని కోరుకుంటూ ఉండేవాడు. ఆయన ఆలయంలో ధ్యానం చేయాలా. రాజుకి ఏమైనా ఖాళీ ఉంటుందా అండి? రాజుగారికి ఖాళీ ఉండదు, చాలా బిజీగా ఉంటాడు. అలాంటి బిజీగా ఉండే రాజే ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో దేవుని మందిరం. మరి మన పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? ఏం బిజీ అయిపోతున్నావు? చాలా బిజీ షెడ్యూల్ అయినా అసలు ఖాళీ ఉన్నాడు. ఇజ్రాయేలు సామ్రాజ్యాన్ని, ఇజ్రాయేలు 11 గోత్రాల వారికి రాజైన, లేవీల మీద అధికారం లేదు. అలాంటి వాడు, మరి అలాంటి రాజే దేవుని మందిరంలో ఉండాలని కోరుకున్నాడు. అందుకే దేవుడు అతను వెలుగు ఉన్నాడు. ఈనాడు ఆ వెలుగు ఉంది, కానీ మనం దేని ప్రేమిస్తున్నామంటే బైబిల్లో ఉంది. చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఆ వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే,
వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక లోకంలోనికి వచ్చేసింది. వెలుగు ఎప్పుడో వచ్చేసింది. 2026 సంవత్సరాల క్రితమే లోకములోనికి ఏమొచ్చింది? లోకము ఆయన రాకముందు అంధకారముతో ఉంది. లోకములో ఉన్న ప్రజలు వారి హృదయం అంతా చీకటి వలయం వలె ఉంది. లోకంలో ఉన్న ప్రజలు మరణ ఛాయలు, మరణ గడియల్లో ఉన్నారు. అలాంటి ప్రజల కోసము 2026 సంవత్సరాల క్రితమే దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు, అంటే ఆ పేరిట భూమి మీదకు వచ్చినాడు. వెలుగైన నక్షత్రంగా వచ్చాడు ఆయన. హీ స్టార్ అన్నారు. ఆయన నక్షత్రం వెలిగించేది. వెలుగు లోకంలోనికి వచ్చింది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంట? వెలుగు ఇష్టం కావట్లే, చీకటి ఇష్టమవుతుంది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. అందుకే ఈ కరోనాలు, యుద్ధాలు ఇవన్నీ వస్తున్నాయి. పాపం పెరిగిపోయింది లోకంలో. ఈరోజు కూడా అదే. భయం ఎక్కడ ఉందండి? కడుపు నిండా తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, భార్య ఉంది, భర్త ఉంది, ఇంటి పిల్లలు ఉన్నారు, పాడి పంటలు ఉన్నాయి, సకల సౌకర్యాలు ఉన్నాయి మనిషికి. ఇంకా భయం ఏముంది? సమస్తము ఇచ్చిన దేవునిని గణపరిచే వారము ఉండాలి. సమస్తము ఇచ్చిన ప్రభును మహింపరిచే వారము ఉండాలి. వారికి మాత్రమే వెలుగు వచ్చింది. కానీ మనుషులు ఏం చేస్తున్నారంట? ఇంకా చీకటినే ప్రేమిస్తున్నారంట. వెలుగుని ప్రేమించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అయితే దావీదు ఏం చేశాడు? వెలుగుని ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు. అర్థమైందా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే దావీదు ప్రేమించబడ్డాడు. అర్థమైంది? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నువ్వు దేవుని దగ్గర రాకుండా ఇంటికాడ కూర్చుంటే దేవుని దగ్గర ఎలాగ వస్తాడు? రాడు. అర్థమైందా? రాడు. ఉదయకాల సమయం 4 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చుని కుటుంబ ప్రార్థనలు కూర్చుని పనులు చేసుకుని వచ్చిన వాళ్ళే ముందు వచ్చారు. కానీ నువ్వు ఎప్పుడు వచ్చినావు? ఇంటికాడ కూర్చొని ఆరితేరి ఇప్పుడు వచ్చినావు. దేవుని పిల్లలంగా మనము ఆరాధన అనేది కూడా పరీక్ష చేసుకుని దేవుడు మనకి ఏమై ఉన్నాడో ఆయన మేలులు పొందుతూ కూడా ఆయన మనల్ని ఏం చేయలేకపోతున్నామో దేవునిగా గణపరచలేకపోతున్నాం. మనలాంటి వాళ్ళ కోసమే రాసినాడు ఆ వచనము. చదవండి. రోమాపత్రిక 1వ అధ్యాయము. రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు ఎద్దులైరి వారి అవివేక హృదయం అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనతలో ఉన్నారు. దేవుని ఎరిగియు ఎలా ఉన్నాడు? మానవుని పరిస్థితి ఎలా ఉంది? దేవునిగా గణపరచలేని స్థితి. అయితే దావీదు అలా లేడు. దేవుని ఎరిగాడు. దేవుని ఎరిగినాడు కనుకనే దేవుని అడుగుతూ వచ్చాడు, అయ్యా ఎంత రాజ్యం ఇచ్చినావు, ఈ రాజ్యాన్ని నాకు ముఖ్యం కాదు. ఈ రాజ్యం కంటే నీ మందిరంలో ఏం చేయాలా? నేను నివసించాలా. నేను మాత్రమే కాదు, నాతో కలిసి నా కుటుంబం అంతా కూడా నివసించాలి. అదే దావీదు కోరుకున్నాడు. అందుకే దావీదు డే బై డే, దినదినము కూడా అతడు వర్ధిల్లుతూ వచ్చాడు. కనుక అలాంటి దావీదు మరి 13వ వచనంలో ఈ విధంగా మాట్లాడినాడు. ఏమన్నాడు? సజీవుల దేశమున యెహోవా దయను పొందుదనన్న నమ్మకము నాకు లేని ఎడలా నేనేమైపోతాను? నా పరిస్థితి ఏంటి? సజీవుల దేశంలో నేను దేవుని దయను పొందుకోవాలి. ఆయన దయ లేకపోతే నా పరిస్థితి ఏంటి? నేనేమవుతాను? తను ప్రశ్నించుకుంటున్నాడు. బాగానే ఉంది. కీర్తన ఆరంభంలో ఏమన్నాడు? 27వ కీర్తన ఆరంభంలో ఆయన నాకు వెలుగుగా ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు, నా ప్రాణానికి దుర్గంగా ఉన్నాడని ప్రారంభించినాడు. అయితే ఈ 13వ వచనం వచ్చేసరికి ఏమంటాడంటే, ఆయన దయలేని ఎడల నేను ఏమైపోతానంటాడు.
దేవుని దయ. ఎవరి దయ అండి ఇది? దేవుని దయ. దేవుని దయ లేకపోతే నేనేమైపోతానంటాడు. నిజమే, నాడు దేవుడు దయగలవాడు. ఆయన దయ చూపించాడు. మన పాట పాడతాం. పాట ఏ పాట అది? దయామయుండగు తండ్రివి నీవే, తల్లిని మించిన దాతవు నీవే, మాయా మమతల గాథల నుండి మమ్ములను రక్షించితివి. ఆయన దయగల దేవుడు అని పాడపడుతున్నాం. ఆయన దయామయుండగు తండ్రి అని పాడడం. ఆయన తండ్రి. అయితే ఈ దయామయుడు ఆయన పరిస్థితి ఏంటి? ఆ దయామయుడు ఆయన దయ మరి భూమిపైన ఉంచినాడు గనక మనం ఏం చేస్తున్నాం? సజీవులుగా ఉన్నాం. దయ చూపించినాడు ఆయన. ఎలాంటి దయ చూపించినాడు? 31:2 చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఖడ్గము తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనుందిరి. చాలు. ఖడ్గము తప్పించుకొనిన వారై. ఈనాడు దేవుడు ఏ విధమైన దయను మన పక్షంగా చూపుతున్నాడంటే, మనిషి పక్షాన ఖడ్గమును తప్పించినాడు. ఖడ్గమును తప్పించి. ఖడ్గం అంటే అది యుద్ధము చేసేది, లేక నరికేది, లేక పొడిచేది. అలాంటి ఖడ్గాన్ని ఏం చేసినాడు దేవుడు? తప్పించుడు విషయంలో దయ చూపించాడు. ఈ లోకంలో ఎఫెసీ 2:1 ప్రకారము మనమందరము కూడా భయంకరమైన ఖడ్గానికి గురైపోయాం. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారయుండగా. పాపము, అపరాధము మనల్ని ఏం చేసింది? పాపం అనే ఖడ్గము, అపరాధం అనే ఖడ్గము మనలను చంపుతూ ఉంది. వాటి ద్వారా నీవు చంపబడకుండా ఆయన ఏం చేశాడంటే ఆ ఖడ్గమును తప్పించాడు. తర్వాత చదవమ ఎఫెసీ 2:1 తర్వాత. మిమ్మును క్రీస్తుతో కూడా ఇప్పుడు తప్పించి ఆయన బ్రతికించినాడు. తప్పించి బ్రతికించినాడు. భయంకరమైన ఖడ్గము. 1 కొరింథీ 15వ అధ్యాయము 1 కొరింథీ 15:26. కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని రాసినాడు ఇక్కడ. ఏంటి చెప్పండి? కడపట నశింపజేయబడు శత్రువు అంటే ఈ మరణమనే ఖడ్గాన్ని దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. అరణ్యములో, ఈ లోకమనే అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో ఎన్నో పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతూ వచ్చినప్పుడు పగటి ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, పగటిలో మేఘస్తంభమై రాత్రిలో అగ్నిస్తంభమై దేవుడు వారిని అరణ్యంలో జీవవాక్యములు ఇచ్చి ఆకాశం నుండి కురిసిన వారిని పోషించాడు. అయితే ఆ విధముగానే ఇశ్రాయేలు ప్రజలను ఏ విధముగా అయితే ప్రభు పోషించుకుంటూ వచ్చినాడో అలాగే నిన్ను నన్ను కూడా ఈ లోకమనే అరణ్యములో మనల్ని కాపాడుతూ భద్రపరుచుకుంటూ మరణము ద్వారా చంపబడకుండా మనల్ని ఏం చేసినాడు? ఆయన తప్పించి క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలా తప్పించాడు? ఆయన మనల్ని ప్రేమించినాడు గనక ఆయన కూడా మరణించి సమాధి చేయబడి సమాధిలో లేకుండా 3వ దినమున మృత్యుంజయుడే తిరిగి లేచి
మరణపు ముళ్ళు విరిచి. యెషయా 25:8 ప్రకారము చదవండి. ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేసినాడు. అంటే మరణమనే ఖడ్గమును ఆయన మనపై నుంచి ఏం చేశాడు? తప్పించాడు. అక్కడ రాసినాడు కదా, మీరు మీ అపరాధముల చేతను, ఎఫెసీ 2:1, మీ పాపముల చేతను చచ్చిన వారి ఉండగా ఆయన ఏం చేసినాడు? మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించినాడు. ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు. చావు అంటే భయం లేకుండా చేశాడు. కనుక ఈ విధముగా దేవుడు మరణమనే ఖడ్గము మన మీద ఏలుబడి లేకుండా, లేక మరణమనే ఖడ్గము మనల్ని జయించకుండా మరణపు ముళ్ళను ఆయన ఏం చేశాడు? విరిచిపారేసినాడు. కనుక ఖడ్గము తప్పించిన దయ. ఎలా దయ చూపించాడు ఆయన? ఖడ్గమును తప్పించి విషయంలో దయ చూపించాడు. సరే, మనం చదువుకునే భాగములో సజీవుల దేశము అనగా చచ్చిన వారి దేశం కాదు, అది చచ్చిన వారు ఉండే ప్రదేశం కాదు. సజీవులంటే బ్రతికిన వారు ఉండే దేశం. అయితే ఇక్కడ సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేనిలా. నమ్మకం ఉంది, ఆ నమ్మకం నాకు లేకపోతే నేను ఏమవుతానని ఈ యొక్క కీర్తనకాడైన దావీదు ఈ కీర్తనలో రాస్తూ వచ్చాడు. చూడండి, మరి మొదటిగా మనం చూస్తే 116:9 కీర్తన గ్రంథము 116:9 ఈ విధంగా రాశాడు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదునంటాడు. ఏమన్నాడండి ఇక్కడ? ఏమన్నాడైనా? సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను అంటే బ్రతికిన వారు ఉన్న దేశంలో, బ్రతికేవారు ఉండే దేశంలో, చచ్చిన వాళ్ళు కాదు. ఇక్కడ చచ్చిన వాళ్ళ దగ్గరే కాదు, బ్రతికిన వాళ్ళు ఉండే దేశంలో, ఆ ప్రదేశంలో నేనేం చేయాలా? కాలము గడుపుతాను. అంటే నేను బ్రతుకుతాను, నేను అక్కడనే ఉంటాను, చచ్చిన వాళ్ళ మధ్య ఉండను. అర్థమైందండి? దేవునికి చచ్చినది కాదు కావాల్సింది. ఏం కావాలా? సజీవులు కావాలా, చచ్చినోళ్ళు కాదు. సజీవులు కావాలి, సజీవులే ఆయన ఆరాధించాలి. సరే, ఇక్కడ ఈ కీర్తనకాడైన దావీదు అంటాడు, సజీవుల దేశంలో నేనున్నాను, మంచిదే. ఎక్కడది? సజీవుల దేశంలో ఏమన్నాడు ఇక్కడ? నేను కాలం గడుపుతానంటాడు యెహోవా సన్నిధిని. ఎక్కడ? సజీవుల దేశం ఎక్కడుంది? యెహోవా సన్నిధి అంటే దేవుని మందిరమే, హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ టెంపుల్. దేవుని మందిరం, దేవుని మందిరమే సజీవుల దేశం. అది అంటాడు, యెహోవా సన్నిధే నాకు సజీవుల దేశం అంటాడు. అందుకే దావీదు చాయిస్, లేక దావీదు వరం అడుగుతూ వచ్చాడు. 27:4 ఏమన్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, యెహోవా ప్రసన్నత నేను చూడాలి, ఆయన ఆలయములో ఉండాలి, ఆయన ఆలయంలో ధ్యానించాలి, తర్వాత జీవితాంతము ఆయన మందిరంలో నేను ఉండాలి. ఈ 3 దావీదు దేవుని అడుగుతూ వచ్చాడు. కారణం ఏంటంటే, అయ్యా నేను సజీవుడనై ఉన్నానంటే అది నీ మందిరమే. అర్థమైందా? దేవుని మందిరమే సజీవుల దేశం, ఇల్లు కాదు. అర్థమైందా? ఇజ్రాయేల్ అని పేరు పెట్టుకుంటాడు, ఏం ప్రయోజనం? ఇల్లు కాదు అక్కడ. ఎక్కడ ఉండాలా? నీ ఇల్లు మృతమైనది, సజీవమైనది అనుకుంటావేమో. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే, చచ్చినోడువే. ఎక్కడ లేకపోతే దేవుని మందిరములో నీవు లేకపోతే. సజీవుల దేశం ఎక్కడుందో చెప్పేశాడు ఈయన భూమి మీద. నీ సన్నిధిని నేనేం చేస్తానో నా కాలము గడుపుతానంటాడు. ఇంకేమంటాడో? కాలం గడపడమే కాదు, 118:17
నేను చావను, సజీవుడనై. ఎందుకు చేస్తాడండి అతడు? చావాల్సిన అవసరం ఏముంది? చచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే చావాలి. ఆయన బ్రతికిన దేశంలో ఉండి బ్రతికిన వాని సన్నిధిలో ఉంటే, ఆయన అన్నాడు కదా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో, యేసుక్రీస్తు ప్రభులు వారు, చదవండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను, కడబడివాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అర్థమైందా? అక్కడ సజీవుడైన దేవుని సన్నిధిలో కాలం గడుపుతున్నప్పుడు అసలే ఇక్కడ మరి ఎలా చేస్తామో? చచ్చే అవకాశము లేదు. ఇక చచ్చే అవకాశము లేదు. సజీవుల దేశం అది. సజీవుల దేశంలో అంటే యెహోవా సన్నిధిలో నేను కాలం గడుపుతాను. ఎలా గడుపుతాడంట కాలము? ఎలా గడుపుతాడంటే అండి, చదువు రాదు. ఇప్పుడు 118 కీర్తన 118 ఎన్ని వచ్చినవి అది? చదవండి 17వ వచనం. నేను చావను, సజీవుడనై. ఏం చేస్తాడంట? ఏంటి వివరించేది? కొంతమంది వివరిస్తూ ఉంటారు. ఏంటది? రాత్రి టీవీలో సీరియల్ ఏమో వచ్చిందని కదా, ఆ పక్కింట్లో ఏం జరిగిందని, ఎదురింట్లో ఏం జరిగిందని, ఈ గది నీకు కావాల్సింది, ఇవన్నీ కూడా నాశనానికి దారి చేస్తాయి. కానీ దావీదు వివరించాడు. ఏం వివరించాడంట? దేవుని క్రియలు అనగా దేవుని పనులు. దేవుడు తన ఎడల చేసిన కార్యములు, దేవుని సన్నిధిలో కాలము గడుపుతూ దేవుని సన్నిధిలో వివరించేవాడుగా ఉన్నాడు. అంటే వివరించడం అంటే దేవుని సన్నిధిలో ఆరాధించేవాడుగా ఉన్నాడు. అదే ఆరాధన, ద గ్రేట్ వర్షిప్. అది చాలా గొప్ప ఆరాధన. అది వివరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆరాధన అంటే చాలామంది తెలియక ప్రార్థనలు చేసేస్తారు. ప్రభువా నన్ను కాపాడు, నా భర్తను కాపాడు. ఇది కాదు. కాపాడిన ఆయన అంటే అడగడం కాదు. అక్కడ ఆయన క్రియలు వివరించాలా, ఆయన క్రియలు ప్రచురం చేయాలా. అదే ఆరాధన. దావీదు తన జీవిత యాత్రలో దేవుడు తనకి ఏమై ఉన్నాడో, దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో, సజీవుల దేశంలో అనగా దేవుని మందిరంలో ఉండాలని కోరుకున్నాడు. దేవుని మందిరంలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన క్రియలు వివరిస్తున్నాడు. నేను చావను, ఆయన క్రియలు నేనేం చేస్తానో వివరిస్తాను. చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ మాటలు. సరే, మూడోదిగా మనం చూస్తే యెషయా 38:19లో హిజ్కియా రాజు అంటాడు, యోధారాజు అని హిజ్కియా అంటాడు. ఏమన్నాడు? పాతాళమున నీకు స్తుతి కలగదు, అసలే మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధిలోని దిగివారు నీ సత్యంను ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా, నేనేం చేస్తారు? స్తుతించేవారుగా ఉంటారు. ఎవరు స్తుతిస్తారంట? సజీవులు. సజీవుడైన దేవుని మందిరంలో ఉంటారు. అంటే దేవుని మందిరంలో వారి కాలం గడుపుతారు. అర్థమైందండి? ఎక్కడ గడపాలంట? దేవుని మందిరంలో కాలం గడపాలా, దేవుని మందిరంలోనే కాలము ముగించాలా. అర్థమైందా? అందుకే ప్రసంగి జ్ఞాన్ అంటాడు. ఏమన్నాడు? రండి, ప్రసంగి గ్రంథము, దేవుని యొక్క వాక్యము చాలా శ్రేష్టమైనది. ఆయన అంటాడు, అతడు దేవుడు తనకిచ్చిన జ్ఞాన ప్రకారం అంటాడు. 4:2 చదవండి. బ్రతుకుచున్న వారి కంటే కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని. అంటే దేవుని మందిరంలో ఉండి దేవుని మందిరంలో క్రియలు వివరిస్తూ ఆ దేవుని మందిరంలో కాలాన్ని ముగించిన వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వారు అందరు కాదు, అందరు ధన్యులు కాదు, దేవుని మందిరంలో ఉన్న వాళ్ళే. అంటే దేవుని మందిరం ఎలాంటిది? సజీవుల దేశం. నిజంగా ఈరోజు మృతమైన మనందరినీ కూడా దేవుడు రక్షించుకుని మరణపు ముళ్ళు విరిచి సజీవుడైన దేవుని ఆలయము, పరిశుద్ధమైన ఆలయంలోనికి దేవుడు మనల్ని తెచ్చినాడు. అర్థమైందా? దేవుని ఆలయం అంటే ఏదో అనుకుంటారు మీరు, వెళ్దాములే, వద్దాములే, కూర్చుందాములే. దేవుని ఆలయం అంటే చాలామంది కూడా భయం ఉండదు. వస్తారు, వాక్యం వినరు, వస్తారు, పాట పాడరు, వస్తారు, కళ్ళు తెరిచి కూర్చుంటారు, వస్తారు, అటు ఇటు తిరుగుతారు. అంటే అది ఎలా చూడం మనము? ఇది సజీవుడైన దేవుని మందిరము కదా.
ఇక్కడ సజీవుడైన ప్రభు ఉన్నాడు కదా అన్న సంగతిని మర్చిపోతాం. మన స్వయాన్ని, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటాం. అందుకే మన జీవితంలో ఒకవేళ లేదా నా జీవితంలో అయినా కానీ బ్రతికాను అని అనుకుంటామేమో కానీ చచ్చినోళ్ళతోనే సమానము. ఇక్కడ సజీవుడైన ప్రభు ఉంటాడు. సజీవుడమై ఆయన సన్నిధిలో మనము కాలము గడపాలి. కాలము ఏ విధంగా గడపాలంట? ఊరికినే కాదు, ఆయన క్రియలను వివరించాలి. ఆయన క్రియలు వివరించినాడు ఈయన. అందుకే సజీవులే కదయ్యా నిన్ను స్తుతించేది. సజీవులు స్తుతించాలా. బ్రతికిన వాళ్ళ యొక్క ఆరాధనే దేవుడు వింటాడు. సరే, ఎందుకు మనం స్తుతించాలి? ఇప్పుడు దాకా సజీవుడి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు మనము దేవుని స్తుతించాలి? 4 విషయాలు మీకు చెప్తాను. అంటే దయ గురించి చెప్పావు. ఇప్పుడు ఈరోజు మనం ప్రభుని ఎందుకు స్తుతించాలి? అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు యొక్క వాక్యంలో ఎందుకు మనం ప్రభుని స్తుతించాలి అనేది 4 విషయాలు మీకు చూపించి నేను ముగిస్తాను. రండి, లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. మొదటిది, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఇక్కడ గబ్రియేలను దూత ప్రపంచమంతటిలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది కన్యకలు ఉన్నారు. అర్థమైందండి? కన్యక అంటే ఏ పురుషుని ఎరగనిది. కానీ కన్యకలందరికంటే ఈ కన్యక పవిత్రురాలైన కన్యకగా ఉంది. అర్థమైందా? అంటే దేవునికి ఏది ఇష్టమో, అంటే దేవునికి ఎలా ఉండాలో, దేవుని ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అలా జీవించింది. అందుకే అంతమంది స్త్రీలలో ప్రపంచమంతటిలో ఒకే ఒక కన్యక, ఆమె పేరు మరియా. చాలా ఎంత అద్భుతం చూడండి. ఆమె గర్భమును ప్రభు వాడుకుంటూ వచ్చినాయి. ఆమెను అంటాడు, వచ్చి గబ్రియేలు దూత వచ్చింది, ఏమంది? దయాప్రాప్తురాలా, నీకు శుభము అంది. ఏం చెప్పిందండి? అంటే దయకు ప్రాప్తురాలయ్యింది. ఏమీ కారణము? ఆమె పవిత్రత, ఆమె యొక్క నిర్దోషత్వము, ఆమె యొక్క యథార్థత, ఆమె ప్రభు ఎడల చూపిన ప్రేమ. కనుకనే ఆమె దేవుని దయకు ప్రాప్తురాలే. దేవుని దయ ఆమెకు ప్రాప్తించింది. కనుక అక్కడ ఏమన్నాడంటే శుభము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? శుభము అన్నాడు. శుభం అంటే మంచి కార్యము లేక మంచిది. దేవుడు ఈనాడు నీ విషయమై, నా విషయమై ఆయన దయ చూపించడంలో మంచి కార్యమైన చేసినాడు. ఆయన దయ చూపించకపోతే మనం ఆరాధన చేస్తూ ఉంటాం, అయ్యా ఏనాడు పాతాళానికి నిత్య నాశనమునకు నువ్వు పోవలసినది నా ఆత్మ అని చెప్తాం. అంతేగాని గ్రహించుకోం, అంతేదో అలవాటు తనేస్తాం. అది ఆయన దయ చూపించిన వాడుగా ఉన్నాడు. ఆయన దయ ఉంది కనుకనే మనము ఏం చేయలేదు, నిర్మూలం కాలేదు. ఆయన దయ ఉంది కనుకనే మనం కనికరించబడ్డాం. ఆయన దయ ఉంది కనుకనే మనం బ్రతుకుతున్నాం. ఆయన దయ ఉంది కనుకనే ఇంకా సజీవుల దేశంలో మనం ఉన్నాం. అది శుభమైన వార్త. ఏ వార్త అండి ఇది? మంచి వార్త. అంటాడు కదా ప్రభుదూత, ఇదే గబ్రియేలు దూత గొర్రెల కాపుర దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడు? మీరు భయపడకండి, మీకు ఒక శుభవార్తమానం మేము తెచ్చినాం. ఏంటా శుభవార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. శుభవార్త ఇదంతా కూడా మంచి వార్త. ఆ దయగల దేవుడు భూమి మీద రాకపోయి ఉంటే, ఆ శుభకరమైన ప్రభువు భూమి మీద ఉద్భవించకపోయింటే మానవుని యొక్క జీవితము అంధకారంతో నిండేది. మొట్టమొదటిగా మనం ధ్యానం చేశాం. ఏమని? ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది. ఎప్పుడైతే లోకంలోనికి వెలుగు వచ్చిందో చీకటి ఏమైపోతుంది? అంతమైపోవాలా. కానీ నువ్వు ఇంకా దేని ప్రేమిస్తున్నావయ్యా? చీకటిని ప్రేమిస్తున్నావు కనుక 10:30 అయిపోయింది నీకు. అర్థమైందా? ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన గొప్ప దేవుడైన మహాసామర్థ్యం గల దేవుడు. ఆయన దయ చూపించడంలో ఒక శుభకరమైన వార్త, దయను మనకేం చేసినాడు? ఆయన ప్రాప్తించేలా చేసినాడు. ఆనాడు మరియమ్మకు ప్రాప్తింపజేసినాడు. ఈరోజు మనకు కూడా ఆయన దయ చూపించాడు.
అందుకే అన్నాడు, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్తారు. ఆయన దయ చూపించకపోతే మనం జీవించి ఉండేవాళ్ళమో ఆయన దయ మనకేమిచ్చింది? ఒక మంచి చేసింది. సరే, రెండోదిగా మనం చూస్తాం రండి. రెండోది మనం చూస్తాము 45:9 కీర్తన గ్రంథం 45 అధ్యాయం 9వ వచనం. Psalm chapter 45:9. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. అంటే రాజకుమార్తెలు ఉన్నారు, రాకుమారులు ఉన్నారు. కుమార్తెలే కాదు, కుమార్తె అంటే సంగమునకు సూచన. అర్థమైందా? కుమార్తె అంటే పెండ్లి కుమార్తె అంటే దేనికి సూచన? సంఘం. అంటే దాంట్లో రాజకుమార్తెలు ఉన్నారు, రాజకుమారులు కూడా ఉన్నారు. మనమంతా కూడా పెండ్లి కుమారుడు ఒక్కడే, ప్రభువే పాడుతాం కదా. పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపుడు విడిదిగా దీని సిద్ధపరచెనహా. పెండ్లి కుమారుడు ప్రేమ స్వరూపుడు విడిదిగా దీని సిద్ధపరచెనహా. ప్రియుని కాడ పెండ్లి కుమార్తె వలెన్, ప్రియుని కాడ సిద్ధపడుదమహా. చాలు, ఆయన పెండ్లి కుమారుడు ఆయన ఒక్కడే. కనుక నీదైనందిన వాళ్ళలో ఎవరున్నారంట? రాజకుమార్తెలు, పెండ్లి కుమార్తెలు ఉన్నారు. ఏ కారణం? ఎందుకే ఎలా దయ చూపించినాడు ఆయన? చదవండి ఇప్పుడు. 1 పేతురు మనం మొదటి నుంచి చెప్పుకున్న భాగమే, 2:9. అయితే మీరు చీటల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏర్పరచబడిన వంశం అది, అదే రాజుల సమూహము. అంటే మనలను దేవుడు రాజులుగా చేసినాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి తీసుకొచ్చినాడు? చీకటిలో నుంచి తీసుకొచ్చినాడు. మరణాంధకారము, గాఢాంధకారపు లోయలో నుంచి నిన్ను తీసుకొచ్చినాడు. నాశనకరమైన ఊబిలో నుంచి నేను తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చినాడు? ఇప్పుడు ఎక్కడ పెట్టినాడు? తీసుకొచ్చి సజీవుల దేశంలో నిన్ను ఉంచాడు. కనుక ఇక్కడ అన్నాడు, అంతేగాని రాజుగా చేసినాడు. రాజు అంటే ఏం చేస్తాడో? పరిపాలన చేస్తాడు. అంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడు. అర్థమైందా? మనమందరము రాజకుమార్తెలమే, రాకుమారులము. మన తండ్రి రాజు, కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ లార్డ్. అర్థమైందా? ఈ లోకములో ఒక ప్రధానికి లేదు ఆ ఘనత, కానీ నీకు నాకు ఇచ్చాడు దేవుడు. రక్షించబడినా నీకు నాకు ఇచ్చాడు. ఏ సమూహంలో చేర్చాడు? రాజుల సమూహం. రాజుల సమూహం ఏం చేస్తుంది? ఏలికలు. రాజులు ఏం చేస్తారు చెప్పండి? అంతేనా? ఏలుతారు. అంటే నిన్ను ఏలేవాడిగా, నిన్ను ఒక అధికారిగా, ఒక ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉంచుకుంటూ వచ్చాడు. ఆయన దయ చూపించాడు గనక ఆయన ఏం చేశాడు? ఆయన దయ చూపించాడు కనుక నేను మంత్రిగా చేయలే, నేను రాజుగా చేసినాడు. ఆయన దయతోనే. ఏమీ కారణం అంటే సజీవుల దేశంలోనూ ఉన్నావు, దేవుని మందిరంలో ఉన్నావు కనుక నీకు మంచి చేశాడు, శుభము తెలిపాడు, దయను ప్రాప్తింపజేసినాడు. రెండవది నిన్ను రాజుగా చేసినాడు. మూడవది చూద్దాం రండి. మూడవ మాట మనం చూద్దాం. 35 కీర్తన గ్రంథము 30 అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషి మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతా. ఎక్కడి వరకు ఉంచినాడంటే దయ? ఎప్పటి వరకు ఉంచుతున్నాడంటే ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలిచేదంట. అక్కడ ఆయుష్కాలం అంతా అంటే స్టాండర్డ్, అది నిలబడేదే కానీ పడిపోయేది కాదు. నిలబడే కృపతో లేక నిలబడే దయను దేవుడు నేనేం చేసినా నీకు అనుగ్రహించినాడు. ఎక్కడి నుంచి నేను నిలబెట్టాడు? ఎక్కడి నుంచి నిలబెట్టాడండి? పెంట కుప్పల మీద నుంచి ఏం చేసినాడు ఆయన? ఏ కుప్ప అంటే అది? పెంట కుప్ప. ఆ పెంట కుప్ప ఎక్కడుంది? ఈ లోకమే పెంట. ఈ లోకం ఏదో
అందమైంది అనుకుంటాం. ఏదేని తోటలా కనిపించింది ఎవరికి? లోతు గారికి. సొదొమ గొమొర్రా ఎలా కనిపించిందట? ఈ లోకం నీకు అలాగే కనబడుతుంది బహుశా. కానీ ఈ లోకము పెంట. ఈ పెంట కుప్పల మీద నుంచి దేవుడు నిన్ను ఏం చేశాడు? ఏం చేసినాడు? ఆయన లేవనెత్తి నిన్ను నిలబెట్టేశాడు. దయతోనే, ఆయన దయతోనే నీకు ఆయుష్ ఇచ్చినాడు, నిన్ను నిలబెట్టినాడు. ఏనాడు నువ్వు పడిపోవాలా? ఏనాడు నువ్వు కోల్పోవాలా? ఏనాడు నువ్వు లేవలేకుండా ఎందుకు పడిపోయినాడు ఎలా ఉంటాడండి? జబ్బు చేసినాడు ఎలా ఉంటాడు? దేనికి ఉపయోగం లేని వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు నీకు దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు కదా, ఏ జబ్బు లేదు, ఆరోగ్యాలు ఇచ్చినాడు, బలం ఇచ్చినాడు, నడిపిస్తున్నాడు, పనికి వెళ్తున్నావు, ఉద్యోగం చేసుకుంటున్నా, ఏ పని కావాలన్నా చేయగలుగుతున్నావు. దేవుడు ఆయుష్కాలంతో నేనేం చేశాడు? నిలబెట్టాడు. కనుకనే మనము దేవుని మందిలో కూర్చోగలిగాం. ఇది మూడవది. నాలుగో మాట కూడా చూసి ముగించుకుందాం రండి. లూకా 4:22 చదవండి. లూకా సువార్త 4:22 ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారంట. చాలు, ఆయన నోట నుండి వచ్చిన దయగల. సరే, ఇప్పుడు దేవుడు ఎంత మేలు చేసినాడంటే, మొదటిగా దయకు ప్రాప్తులుగా మనల్ని చేసినాడు. అంటే ఒక మంచి కార్యమైన మన పక్షంగా చేసినాడు. రెండో కార్యం ఏమని చెప్పుకున్నాం మనం? మనలను ఏలికలుగా చేసినాడు, రాజకుమార్తెలుగా చేసినాడు. అర్థమైందా? మన పైవాడిగా ఉంచి, వాక్యం ఉంటుంది కదా, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడుగా ఉంటావు. మూడో కారణం ఏమని చెప్పుకున్నాం? మనలను ఏ మంచి లేని మనలను పెంటలో నుంచి పైకి లేపి ఆయుష్ ఇచ్చి మనల్ని ఏం చేశాడు? పడిపోకుండా మనల్ని ఏం చేశాడు? నిలబెట్టాడు. ఇప్పుడు నాలుగోది ఏంటంటే, దయగల మాటలు. జనమందరూ చూసిన వాళ్ళందరంట ఆయన నోట నుంచి వచ్చే దయగల మాటలకు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు ఆశ్చర్యపోయినారు? సామెతలు 12:25 చదవండి. సామెతల గ్రంథము 12:25 అందరూ చదవండి. అదేనా 12:25 చదివేది? చదువమ్మా, ఆ మాటే కావాలి, చదువు. దయగల మాట దాన్ని సంతోషపెట్టెను. ఏం కావాలా? ఇప్పుడు ఆయన దయగల మాటలు ఎలా ఇస్తున్నాడు మనకు? ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఆయన మాటలు దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సజీవుల దేశంలో ఆ మాటలు వినబడుతున్నాయి. అర్థమైంది ఎక్కడండి? అందుకే మందిరానికి రావాలా, మందిరంలో వాక్యం వినాలా. ఈ ఆయన మాటలు ఎలాంటివంట? సంతోషాన్ని ఇచ్చేవి. దయగల అంటే ఆయన దయతోనే, ఆయన మాటల ద్వారా ఏం చేస్తున్నాడంట? మనలను సంతోషపెడుతున్నాడు. ఈనాడు సంతోషానికి చాలామందికి అరుదైపోతుంది. కారణం ఏంటంటే, దేవుని మాటలు వాళ్ళకి దొరకట్లే. నీకు నాకు ఈ యొక్క మందిరములో దేవుడు ఏమి ఇచ్చినాడు? ఆయన దయగల మాటలు ఇచ్చినాడు. అవి మన హృదయానికే సంతోషం, పైకి సంతోషం కాదు ఇది. ఫిలిప్పీ 4:4 ఏమన్నాడు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మరలా చెప్తున్నాను సంతోషంగా ఉండండి. ఇది పైపైన సంతోషం కాదు. ఎలాంటిది? హృదయములో వచ్చే సంతోషం. మొదటి దినవృత్తాంతంలో 16:10 ఏం రాసినాడంటే, యెహోవాను ఎదుగువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దయగల మాట మనల్ని ఏం చేస్తుంది? సంతోషపెడుతుంది. సజీవుల దేశంలో తీసుకొచ్చాడు. ఆ సజీవుల దేశం ఏది? దేవుని మందిరమే. దేవుని మందిరాన్ని మనల్ని తీసుకొచ్చాడు. దేవుని మందిరంలో ఉండి ఏం చేయాలా? కాలం గడిపే భాగ్యం మనకి ఇచ్చినాడు. అర్థమైందా? కాలం గడిపే భాగ్యము మనకి ఇచ్చినాడు. ఇక్కడ నుంచే మన కాలం ముగించాలా. సరే, దేవుని మందిరంలో ఉండి ఆయన ఆరాధించే భాగ్యం మనకు అనుగ్రహించినాడు. ఏమి కారణం అంటే ఏంటి? ఆయన దయకు ప్రాప్తులుగా చేశాడు. దయకు ప్రాప్తులుగా చేసినాడు. ఇది మంచిది, శుభం అంటే మంచి కార్యం చేశాడు. రెండవది ఏలికలుగా చేశాడు. మూడవది పెంట కుప్పల మీద నుంచి, నాశనం అనే ఈ పెంట కుప్పల మీద నుంచి, ఈ పాపపు లోకం నుంచి మనల్ని ఆయుష్ ఇచ్చి మనం పడిపోకుండా, మనం జారిపోకుండా, మనం సమాధిపోకుండా మనల్ని నిలబెట్టాడు. నాలుగవది
ఇదే మందిరంలో దేవుడు తన వాక్కును మనకు వినిపింపజేస్తున్నాడు. ఆయన మాటలు మనకి ఇస్తున్నాడు. ఆయన మాటల ద్వారా మనల్ని ఆదరిస్తున్నాడు, సంతోషపెడుతున్నాడు. అలాంటి దేవుని ఆరాధించుకుంటే ఎలా ఉంటాం? భక్తుడు అంటాడు, యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ, నా ప్రాణ దుర్గము. నేనెవ్వరికి భయపడను, ఎవరికి వెరవను. ఆయనే నా రాజు, మై కింగ్. దేవుని ఎంతగానో గణపరిచాడు. వర్ణించేదాన్నే నీ క్రియలాను, వర్ణించేదాన్నే నీ క్రియలాను, స్మరించేదాన్ని మంచితనము, స్మరించేదాని మంచితనము. ఓ నాదు యేసు రాజా, నిన్నునే నుతించేదాను. ఎంతగానో ప్రభును ఆరాధించాడు, ఎంతగానో ప్రభును శ్లాఘించాడు. ఈరోజు ఆరాధించడానికి వచ్చిన నీ జీవితంలో ఏంటి? ప్రభును ఆరాధించవా? ప్రభును సేవించవా? ప్రభును మహిమపరచవా? ఇది సజీవుల దేశము, సజీవుల మందిరము, సజీవుడైన ప్రభు ఉండే స్థానము, ప్రభు కోరుకునే స్థానము. ప్రభు మందిరములో ఉండి ఆయన క్రియలను ప్రచురము చేసి చెప్పుకునే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. అలా ఉండునట్లుగా కూడి వచ్చిన ఆత్మదేవుడు మనకందరికీ సహాయపడును గాక. ఆమె లేచి నిలబడి ఇప్పుడు పాడిన పాటే ఓ నాదు యేసురాజు అనే పాట పాడదాం. చూడండి ఎంత చక్కగా లైన్లో కూర్చోండి. వెనుక వచ్చిన వారికి లైను మరి పూర్తి చేయడానికి అవకాశం ఇవ్వండి. అంతయ్యా చూసావా? 63వ పాట. ఈ సింగర్లు చూడడం లేదు, నువ్వే మంచిగా చెప్పావు. పాట సంఖ్య 63. ఓ నాదు యేసురాజా. చివరి పల్లవి పాడినప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. మిగిలిన వారు మరి చక్కగా మరి ఏదన్నా